పైన సార్. ఓకే ఓకే అదా. డెల్టా ఫార్ములా తెలుసు కదా. వాట్ ఈస్ డెల్టా ఫార్ములా? b² - 4ac. మనకి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ఈక్వేషన్లో ఏ అనేది పాజిటివ్ ఉంది, ఇది రైట్. పాజిటివ్ ఉన్నప్పుడు మనకి గ్రాఫ్ అనేది డౌన్వర్డ్స్ ఇట్లా వస్తుంది. ఎక్స్ అనేది మిడిల్ ఆఫ్ ఇక్కడ ఆల్ఫా, ఈ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయ్యే పాయింట్సే మనకి రూట్స్. ఇది ఆల్ఫా, ఇది బీటా. మిడిల్లో ఎక్స్ వాల్యూ ఉంటుంది. వై వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే దీని డౌన్వర్డ్స్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏ అనేది లెస్ దాన్ 0 ఉన్నప్పుడు గ్రాఫ్ అనేది రివర్స్ ఉంటుంది. ఆల్ఫా బీటా మిడిల్లో ఎక్స్ వాల్యూ. ఇప్పుడు మనకి వై వాల్యూ ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వై, ఇక్కడ నెగిటివ్ వై. ఈ పాయింట్స్ రాసుకోండి, వీటిపైన మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఈ రెండు ఏ వాల్యూ లెస్ దాన్ 0, ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 0 కండిషన్స్. గ్రాఫ్ మనకి ఎట్లాంటి వాల్యూ ఇస్తుంది? వై వాల్యూ నెగిటివ్ ఉంటుందా, పాజిటివ్ ఉంటుందా? I think completed. One more topic. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మనం బోత్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ బోత్ టాపిక్స్ మిక్సప్ ఉంటాయి, రెండు కలిపే నేర్చుకుంటాము. ఇందులో ఈ టాపిక్ ఏంటంటే మినిమం మ్యాక్సిమం మీద క్వశ్చన్స్ అడుగుతాడు. జస్ట్ చిన్న ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ 0 కండిషన్లో వెన్ ax² bx + c ఉన్నప్పుడు ఏ అనేది పాజిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ మినిమం వాల్యూ వస్తుంది. ఏ పాజిటివ్ ఉంటే మినిమం వాల్యూ, ఏ నెగిటివ్ ఉంటే మ్యాక్సిమం వాల్యూ. కొన్నిసార్లు రేంజ్ అడుగుతాడు. ఇక్కడ మినిమం వాల్యూ ఫార్ములా ఏంటంటే -b/a/p/2a, -d/4a. ఇక్కడ దీనికి సేమ్ ఇక్కడ ఇది మినిమం, ఇది ఇక్కడ మ్యాక్సిమం. ఏ పాయింట్ దగ్గర మినిమం, ఇది మినిమం. ఏ పాయింట్ దగ్గర మినిమం అన్నప్పుడు పాయింట్ అనేది ఈ వాల్యూ, మినిమం వాల్యూ అనేది ఇది. సేమ్ ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అంటేనేమో ఈ పాయింట్ దగ్గర మ్యాక్సిమం మీట్ అవుతుంది, ఇది అనేది వాల్యూ ఆఫ్ మ్యాక్సిమం. ఫస్ట్ కండిషన్కి గ్రాఫ్ మినిమం మనకి ఎట్లా మినిమం అంటే ఈజీగా తెలుసుకోవచ్చు. మినిమం అంటే ఇట్లా, మ్యాక్సిమం అంటే హైట్
ఏదైనా హైట్ ఉంటేనే కదా మ్యాక్సిమం అంటాం. ఇది మ్యాక్సిమం పాయింట్, ఇది మినిమం పాయింట్. ఇది ఫస్ట్ కండిషన్ గ్రాఫ్, ఈ సెకండ్ కండిషన్ గ్రాఫ్. జస్ట్ ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఈ దీనిపైన క్వశ్చన్ వస్తుంది, మినిమం మ్యాక్సిమం అడిగినప్పుడు జస్ట్ ఈ 2 గుర్తుంటే మీరు ఏం ప్రాసెస్ చేయని అవసరం లేదు. డి అంటే ఏంటి? మన డి అంటే ఏదో అనుకోకండి. డి అంటే యా బి స్క్వేర్ మైనస్ 4ac. మీరు ఈ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇది వాల్యూ, ఇది పాయింట్. ఇది వాల్యూ, ఇది పాయింట్. ఏది వాల్యూ ఏది పాయింట్స్? -d/4a అనేది వాల్యూ, మినిమం వాల్యూ. ఫైండ్ ద, ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, ఫైండ్ ద మినిమం వాల్యూ అన్నాడు. అప్పుడు మనకి ఇది మినిమం వాల్యూ. కొన్నిసార్లు ఏమడుగుతాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, 2 ఈజ్ ద మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఎట్ విచ్ పాయింట్ అని అడుగుతాడు. ఎట్ విచ్ పాయింట్ అంటే ఇది -b/2a. సేమ్ ఇది కూడా అంతే. ఎట్ విచ్ పాయింట్ మ్యాక్సిమం అంటే -b/2a, మ్యాక్సిమం వాల్యూ అంటే -d/4a. జస్ట్ మనకి ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఇది మిస్ అయితే ఆన్సర్ మీకు తప్పు అవుతుంది. 2 ఫార్ములాస్ సేమే, డిఫరెంట్ ఏం లేవు. ఏ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏ పాజిటివ్ అయితే మినిమం వాల్యూ వస్తుంది, ఏ నెగిటివ్ అయితే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 2 = 0, ఇట్లాంటి ఈక్వేషన్స్కి కొన్నిసార్లు ఇక్కడ మైనస్ ఇస్తాడు. ఇట్లాంటి ఈక్వేషన్స్ ఇది కంప్లీటెడా? దీని పక్కన ఇంకొకటి రాసుకోండి, మర్చిపోయాను. రేంజ్ అడిగినప్పుడు, మినిమం వాల్యూలలో రేంజ్ అడిగినప్పుడు మినిమం వాల్యూ ఏమొచ్చింది మనకి? -d/4a, రైట్? మ్యాక్సిమం ఏముంటుంది? ఇన్ఫినిటీ. ఇది మినిమం అయినప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఏంటి మనకు? ఇన్ఫినిటీ. సేమ్ ఇక్కడ రేంజ్ ఏంటి మ్యాక్సిమం వాల్యూకి? మ్యాక్సిమమే -d/4a, మినిమం ఏముంటుంది? -ఇన్ఫినిటీ. ఈ పాయింట్స్ కూడా రాసుకోండి దానికి. ఈ కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్, ఈ రేంజ్ అండ్ దిస్ ఫార్ములాస్ మీరు క్లియర్గా రాసుకోండి, మీకు అర్థమయ్యే విధంగా. మన కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే PYQ సాల్వ్ చేద్దాము. సార్ ఏది మినిమం వాల్యూ, ఏది మాక్సిమం వాల్యూ రేంజ్? ఏ అనేది పాజిటివ్ ఉందనుకో, అది మినిమం వాల్యూ ఇస్తుంది. మినిమం వాల్యూ అనుకోవాలంటే ఏం చేస్తావు? -d/4a. అర్థమైందా? yes sir. కొన్నిసార్లు ఏమడుగుతాడు? మినిమం వాల్యూ అడుగుతాడు, అండ్ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ అవుతుంది అని అడిగినప్పుడు ఇది -b/2a. ఈ పాయింట్ దగ్గర మినిమం వాల్యూ అవుతుంది. ఆ మినిమం వాల్యూ ఏంటంటే ఇది -d/4a. స్టూడెంట్స్ ఎవరికైనా రేంజ్, ఒక్కొక్కసారి రేంజ్ అడుగుతాడు. ఈ ఈక్వేషన్కి వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ అన్నప్పుడు 2 కనుక్కోవద్దు, జస్ట్ ఏ వాల్యూ చూసుకోవాలి. ఏ వాల్యూ ఏముంది? పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఉంటే మనకి ఏమొస్తుంది? మినిమమ్మా మ్యాక్సిమమా? మినిమం వస్తుంది. మినిమం వస్తుందంటే మినిమం వాల్యూ ఉంది, మ్యాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది. ఇదే రేంజ్. సేమ్ ఆపోజిట్ దీనికేమో మ్యాక్సిమం వస్తుంది, మళ్ళీ ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి.
సార్ రెండిటి ఫార్ములాలు సేమే ఉన్నాయి కదా సార్. సేమ్ మీకు చెప్పింది ఏంటి అక్కడ డిఫరెన్స్ ఏ వాల్యూ పాజిటివ్ ఉంటే మినిమం వాల్యూ ఇస్తుంది. మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను, అప్పుడు మీకు క్లియర్ ఉంటుంది. ఇదైతే కంప్లీటెడా? జస్ట్ ఇది సాల్వ్ చేయండి, అప్పుడు మీకు వాట్ ఈస్ వాట్ అన్నది. ఫైండ్ ద రేంజ్. దీనికి మినిమం వస్తుందా మ్యాక్సిమం వస్తుందా మీకే తెలుసు, ఆన్సర్ చెప్పండి. ఎక్కువ టైం తీసుకోవద్దు, ఇప్పుడే ఆయన కాన్సెప్ట్ కాబట్టి ఫాస్ట్ ఉండాలి. నాకు రేంజ్ కావాలి ఈ ఈక్వేషన్కి. సార్ 9/8 రాంగ్ అమ్మా. -infinity, -34/5. Exactly. Who is that name? Sahasra. ఓకే, మిగతా వాళ్ళకు వచ్చిందా? సార్ ఒకసారి ఆన్సర్ చెప్పండి సార్. నేను రాస్తాను, 1 minute. This is a range. ఓకే, నేను చెప్తాను చూడండి. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జస్ట్ ఏ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏ అనేది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ వేలో ఇవ్వలేడు. మనం కరెక్ట్ వేలో రాసుకుంటే ఏమవుతుంది, -5x² + 2x - 7 = 0. ఇప్పుడు ఏ వాల్యూ నెగిటివా పాజిటివా? నెగిటివ్. సో లైక్ దిస్, రైట్? నెగిటివ్ అంటే మనకి ఏ వాల్యూ వస్తుంది? మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటి? -d/4a. d b² - 4ac. ఇందులో b వాల్యూ = 2, a = -5, -7. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే -d/4a. d = -b² = 4 -4ac divided by 4 into a. ఇది మ్యాక్స్. సార్ డి వాల్యూ ఎట్లా కనుక్కోవచ్చు? డి వాల్యూ మనకు చెప్పిన ఇట్లాంటివి మీరు రాసుకోవాలి, ముందు నోట్ చేసుకోమని చెప్పినా కదా, b² - 4ac.
క్లియర్ అందరికి? నెక్స్ట్ వెళ్దామా? sir, clear. లాబీలో ఎవరు ఉన్నారు చూడు. ఎవరు లేరు కదా సార్? లేదా ఎంటీ ఉంది కదా లాబీ అయితే. లేదు లేదు. ఓకే డన్ కంటిన్యూ. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. దీనికి ఐ నీడ్ ఏ పాయింట్. ఇదే క్వశ్చన్కి ఏ పాయింట్ దగ్గర మ్యాక్సిమం అవుతుంది అదొకటి చెప్పండి, తొందరగా చెప్పండి. మీరు ముందు ఫార్ములా నోట్ చేసుకున్నారు, యూజెస్ చేయండి. ఇది తిప్పి 1 కొడితే by 5. ఆ? 1 by 5. 1 by 5 sir. 1/5 సంజన. గుడ్. మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతలేరంటే చేస్తున్నారా లేదంటే మణికంఠ కౌశిక్ చేస్తున్నావా? మణికంఠ కౌశిక్ సార్ 1/5 సార్. ఫార్ములా నువ్వు చెప్పకు. ఫార్ములా -b/2a సార్. ఎస్. రమేష్ సార్ సార్ నేను అమ్మాయిని సార్. ఓకే. వాట్స్ యువర్ నేమ్ అమ్మా? భవాని. నేమ్ చేంజ్ చేసుకో నెక్స్ట్ టైం నుంచి. ఓకే సరే. ఓకే సార్. చేస్తున్నావా? చేశా సార్. మీకు ఒక సమ్ ఇస్తాను, చేయండి. రెల్స్ కొంచెం టాపిక్ ఉంది, కంప్లీట్ ఇద్దాం. టాపిక్ అయితే అందరు క్లియరా? Yes sir. ఎస్ సార్. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపికే. రూట్స్ అనేవి ఏపీ, జీపీ, హెచ్పిలో ఇస్తాడు. మనం దాని విధంగా సాల్వ్ చేయాలి. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇది ఒకటి టాపిక్ అయిపోయిందంటే తర్వాత పీవైక్యూస్కి వెళ్దాం. For cubic equation, if roots are in AP, roots AP ఉంటే మనం ఇలా తీసుకోవాలి, a minus d, a plus d. రూట్స్ ఆర్ ఇన్ జీపీ అంటాడు. అప్పుడు రూట్స్ ఏమవుతాయి మనకి? a/d, AD. Roots are in HP. What is HP? Sahasra. Harmonic progression. Harmonic progression. Roots ఏమవుతాయి? 1/a minus d, 1/a, 1/a plus d. ఇవి రూట్స్ అయితే నోట్ చేసుకొని వెన్ క్యూబిక్ ఈక్వేషన్ అయినప్పుడు
అది కంప్లీట్ అయితే బై క్వాలిటీకి రాసుకోండి. స్టూడెంట్స్ ఈరోజు ఎలా ఉంది క్లాస్? ఫాస్ట్ ఉందా, స్లో ఉందా? ఈరోజు బాగుంది సార్. ఎవరికైనా కన్ఫ్యూజింగ్ ఉంటే చెప్పండి. ఏమైనా ఫాస్ట్ అప్ ఉంది? నో సార్, పర్ఫెక్ట్. ఓకే. హెచ్పిలో ఉన్నప్పుడేమో 1/a మైనస్ తొందరగా నోట్ చేసుకోండి. ఎస్ సార్, కంప్లీటెడ్. ఓకే. నిన్నటి టాపిక్ పైన ఒక పీవైక్యూ ఇస్తాను. సారీ. ఈ సాల్వ్ చేయండి తొందరగా. నిన్న టాపిక్ పైన అందరు క్లియర్ కదా? నిన్న టాపిక్ మీకు ఆల్రెడీ ఈ ఫార్ములా చెప్పిన, నోట్ చేసుకొని ఉంటారు. 1/α, 1/β, 1/γ. Syed, please respond. Syed Afsari. Reciprocal of AP ఏంటి ఒకసారి అడుగు. మీరు నిన్న చెప్పిన టాపిక్ సార్ ఆన్సర్ -q. మైనస్ q. ఆప్షన్స్ ఇస్తాను చూడండి. Option 3, sir. ఆప్షన్ 3 రైట్. చెప్తాను చూడండి. సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తాను చూడండి. మళ్ళీ ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి.
మనకి ఏమి ఇచ్చింది ఈక్వేషన్ x³ ప్లస్ px² ప్లస్ qx ఈక్వల్ టు 0, రైట్. 1/α సిగ్మా 1/α. సిగ్మా అంటే మీనింగ్ తెలుసు కదా, సిగ్మా ఆల్ఫా బీటా ఇచ్చింది అనుకో, ఇది ఎట్లా రాస్తాం, ఆల్ఫా బీటా తర్వాత ఏమొస్తుంది బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇట్లా రాస్తాం. ఇప్పుడు 1/α ఇచ్చింది కదా, దాన్ని ఎట్లా రాస్తాం 1/α ప్లస్ 1/బీటా ప్లస్ 1/గామా. ఇప్పుడు ఈ ఫార్ములా దీన్ని ఇలా రాయండి, 1/α ప్లస్ 1/బీటా 1/గామా. దీన్ని సింప్లిఫై చేయండి, ఎల్సిఎం తీస్తే బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా బీటా గామా. ఇక్కడ వరకు అర్థమైందా? Yes, sir. ఎవ్రీవన్ Yes, sir. భావన Yes, sir. ఇందులో నుంచి మీరు రాయండి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి. మనకు సమ్ ఆఫ్ ది రూట్స్ అవసరం లేదు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి మనకు -b/a, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ c/a, ఇది దీనికి c/a వస్తుంది. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ -d/a. ఇందులో నుంచి రాసుకోండి c/a how much. Is it right? సారీ ఇక్కడ సార్ c/aనే కదా సార్, c వాల్యూ q ఒకటే కదా సార్. సారీ ఇక్కడ ప్లస్ r కూడా ఉంది క్వశ్చన్లో. అర్థమైందా? Yes, sir. సార్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్ c/a కదా సార్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎవరో అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఒక పర్టికులర్ ఈక్వేషన్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి అయితే జస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఉంటాయి. అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ c/a, నువ్వు అన్నట్టు కరెక్ట్. బట్ ఇది క్యూబిక్ ఈక్వేషన్, మనకి 3 యాడ్ అవుతాయి. ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్కి ఏమొస్తుంది, సమ్ ఆఫ్ ది రూట్స్ ఉంటుంది, సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇదే మనకి సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ఇదే. సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ దగ్గర c/a వస్తుంది. ప్రోడక్ట్ రూట్ ఏమవుతుంది అప్పుడు -d/a. ఇప్పుడు ఇక్కడ -b/a కదా. అదే మీకు బైక్వాడ్రాటిక్ అంటే పవర్ 4 ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ ది రూట్స్ ఉంటుంది, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఉంటుంది, సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ 3 టర్మ్స్ ఉంటుంది అండ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇక్కడ -b/a, ఇక్కడ c/a, ఇక్కడ -d/a, ఇక్కడ e/a. అన్నింటికి చూసుకోండి ABCDs కంటిన్యూ అవుతాయి. ఒకదాని ఫస్ట్ దానికి మైనస్, తర్వాత ప్లస్, మైనస్ ప్లస్ ఇట్లా ఉంటాయి. మీకు పాలినామియల్ ఈక్వేషన్ పవర్ 6 ఎంత ఇవ్వని ఈ రూల్ ఫాలో కావాలి. జస్ట్ వీటితోనే మీరు ఓవరాల్ సిలబస్ సాల్వ్ చేస్తారు. మీకు ఇది తెలియకపోతే మళ్ళీ వేస్ట్ అవుతుంది. ఇది క్లియర్ కదా క్వశ్చన్ స్టూడెంట్స్? Yes, sir. ఫిజిక్స్ క్లాస్కి
టైం అవుతున్నట్టుంది నాకు తెలిసి. రేపు కంటిన్యూ అవుదామా? మీకు నేను కొన్ని సమ్స్ పంపిస్తాను, సాల్వ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. మనకి ఓకే కాన్సెప్ట్ అయితే ఈ కాన్సెప్ట్ పైననే వస్తాయి క్వశ్చన్స్. పీవైక్యూస్ రేపు సాల్వ్ చేద్దాము. మీకు ఫిజిక్స్ క్లాస్లో జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అరే అన్న ఇప్పుడు C/A అన్నాం.